గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంతో జరిగిన టీ20 కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో సంబరాలు నిర్వహించారు. దీనికి ముందు స్థానిక బీజేపీ కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రపంచ కప్ గెలుపొందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుల చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ భారత జట్టు సమిష్టిగా ఆడి టీ20 క్రికెట్ కప్ ను రెండోసారి దక్కించుకోవటం భారతదేశానికి శుభసూచకమన్నారు. ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ నుంచి మంచి ఆట తీరు కనపరుస్తూ వచ్చిన టీమిండియా విశ్వ విజేతగా నిలవటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. సూపర్ 8 ఫైనల్స్ లో మంచి విజయం సాధించి దేశ ప్రజలందరినీ ఆనందపరిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంకి శ్రీదేవి, కూరగంటి సతీష్, కాలపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నిన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ గారి క్రికెట్ స్టేడియంలో టీ20 ప్రపంచ కప్ని భారత్ జట్టు గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. యావత్తు భారతీయులందరికీ కూడా ఇది శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత జట్టుతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారత జట్టు మొదటి నుంచి కూడా చాలా చక్కగా ఆటను ప్రదర్శిస్తూ మధ్యలో ఓటమి చెందినప్పటికీ కూడా వెంటనే పుంజుకొని మళ్ళీ తిరిగి విజయపదాన్ని నడవడం జరిగింది. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ ఈ 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా ఆడి భారత జట్టు విశ్వవిఖ్యాత కప్ని సాధించడం జరిగింది. ఇది టీ20 రెండవ ప్రపంచ కప్ని భారత జట్టు సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరపున మా యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మేము ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ ఉన్నాము. భవిష్యత్తులో భారత జట్టు సమిష్టిగా మరింత బాగా ఆడి ప్రతి కప్లో కూడా మనం గెలుపొందాలని చెప్పి అటు ఆటతో పాటు ప్రజల యొక్క హృదయాలను కూడా గెలుచుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నమస్కారం. నిన్న జరిగినటువంటి టీ20 మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో విజయం సాధించిన ఛాంపియన్స్కి అందరికి కూడా మా అందరి తరపున భారతీయ జనతా పార్టీ తరపున అలాగే భారత ప్రజలందరి తరపున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆటలో ఒరవడిని చూసాం. ఇది ఎక్కడా కూడా తగ్గకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఉత్సాహంతో ఈ విధంగా ప్రతి దాంట్లో విజయాన్ని సాధించాలని భారత టీంకి మా అందరి తరపున వారి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన వరల్డ్ కప్లో భారత్ అద్భుతంగా ఆడి విజయం సాధించడం నిజంగా భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. మరి రాబోయే రోజుల్లో కూడా భారత టీం ఇదే స్ఫూర్తితో ఆడాలని కేంద్రం కూడా క్రీడాకారులకి ఏ విధంగా సహకారం చేస్తుంది, ఏ విధంగా మద్దతు ఇస్తుంది అన్నది కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ రకమైన మద్దతు ఉండబట్టే 2024లో కానీ 2026లో కానీ విజయం సాధించారు. ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నిన్న జరిగినటువంటి ప్రపంచ టీ20 క్రికెట్ వరల్డ్ కప్లో మన భారత్ అఖండ విజయం సాధించింది న్యూజిలాండ్ పైన. ఇది మనకి భారతదేశానికి ఇది 3వ టీ20 వరల్డ్ కప్. 2027 ధోని కెప్టెన్సీలో, 2024 రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుస మనకి 3 వరల్డ్ కప్లు మనం సాధించడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో కూడా మన భారత జట్టు ఏ రకంగా క్రికెట్లో దూసుకెళ్తుందంటే 2024లో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2025లో మహిళా ప్రపంచ వరల్డ్ కప్, అదేవిధంగా మన అండర్-19 వరల్డ్ కప్, ఇప్పుడు మళ్ళీ భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో వరుసగా విజయ కేతనాలతో మన భారత జట్టు దూసుకెళ్తుంది. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని చూసే విధంగా మన క్రికెట్ క్రీడాకారులు మన ప్రతిభను తీసుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు